త్వరలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కానుండడంపై సంతోషం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని ఆకాంక్షించారు. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుందని ట్వీట్ చేశారు. ఇక ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ ని చోరీ చేసేందుకు చంద్రబాబు గారు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండని చంద్రబాబుకు హితవు పలికారు వైఎస్ జగన్. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావుడిగా ఒక రాయి వేయడం తప్ప భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముందని నిలదీశారు. జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి ల్యాండ్ ఎక్విజిషన్, R&R, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది తమ ప్రభుత్వం హయాంలోనే అన్నారు వైఎస్ జగన్. పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను తాము పూర్తి చేశామని గుర్తు చేశారు వైఎస్ జగన్. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించామని, భూసేకరణ, R&R కోసం 967 కోట్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర సదుపాయాల కోసం మొత్తంగా 1200 కోట్ల నిధులు ఖర్చు పెట్టామని తెలిపారు. మరి ఇందులో చంద్రబాబు చేసిందేమిటి అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే 2024 ఎన్నికల నాటికే విమానాశ్రయ రన్వే పనులను కీలక దశకు తీసుకురాగలిగామని చెప్పారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వం చేసిన విశేష కృషితోనే నేడు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైందన్నారు. విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికే సరైన రోడ్డు సదుపాయం లేదన్నారు. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి అని చంద్రబాబుకు చురకలంటించారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.